బొగ్గు గనులకు సింగరేణికి పుట్టిన ఇల్లు. ఈ గుర్తింపును, ఈ ప్రాధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీయాలనే ప్రయత్నం చేస్తుంది. మీరు జేకేఓసి అండర్ గ్రౌండ్ మైన్ ఒకసారి మీరు వచ్చి చూసి కార్మికులను కలవండి, మా కష్టాలు ప్రత్యక్షంగా తెలుసుకోండి అని విజ్ఞప్తి చేశాను. అందుకే ఈరోజు ఉదయమే కార్మిక మిత్రులు డ్యూటీకి వెళ్లే సందర్భంలో మిమ్మల్ని కలిసి మీ సమస్యలు తెలుసుకోవడం ద్వారా ఈ 9 నెలలు ప్రభుత్వంతో కొట్లాడి ప్రభుత్వం విన్నదా సరే, లేకపోతే కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ రోజు మీ సమస్యలకు ఏ విధమైన పరిష్కారం చూపించాలో కాంగ్రెస్ పార్టీ సముచితమైన నిర్ణయం తీసుకోవడానికే ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నాకున్న సమాచారం మేరకు ఒకప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 8,000 మంది సింగరేణి కార్మికులు ఉండేవాళ్ళు. ఈ ప్రాంతం కార్మికులతోని పూర్తి స్థాయిలో ఇక్కడ బొగ్గు తవ్వకాలు జరిగేవి. కానీ ఒకటి తర్వాత ఒకటి గనులను మూయడం వల్ల చివరికి 2 గనులు ఇక్కడ మిగిలినట్టున్నాయి. రెండిట్లలో కూడా 700-800 మంది కార్మికులు ఉన్నట్టున్నారు. రెండవది, ఇప్పుడే ఇక్కడ ఉండే ఊడ్చే పని చేసే వాళ్ళు కాంట్రాక్ట్ కార్మికులు కూడా మాట్లాడడం జరిగింది. రెగ్యులర్ కార్మికులను తీసేసి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులను నియమించడం ద్వారా సింగరేణి యాజమాన్యం శ్రమ దోపిడీకి పాల్పడుతుందని చెప్పి ఆడపడుచులు కూడా స్వీపర్లు వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సింగరేణి ఓపెన్ కాస్ట్ మైన్లను అన్నిటిని కూడా మూపిస్తా అని చెప్పి చంద్రశేఖరరావు గారు ఎన్నో ఉద్యమాలలో చెప్పాడు. ఆనాడు సింగరేణి బొగ్గుగని కార్మికులు సకల జనుల సమ్మెలో పాల్గొని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్తంభింపజేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి మీరు నడుం బిగించిన తర్వాతనే తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యమైంది. అందులో సింగరేణి గని కార్మికుల యొక్క పాత్రను ఎవరు కాదనలేరు. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వాలని మేం కొట్లాడుతుంటే, సింగరేణి ఆధీనంలో ఉన్న బొగ్గు గనులను చంద్రశేఖరరావు గారు సాప కింద నీరులా సప్డ కాకుండా ప్రైవేట్ కంపెనీల కట్టబెట్టి ఈ ప్రాంతాన్ని అంత పొందల గడ్డగా తయారు చేసే ప్రయత్నం చేస్తుంది. ఇలా నైని కోల్ మైన్ ఒడిశాలో ఉండే సింగరేణి మైనును సింగరేణి స్వయంగా తవ్వకుండా ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టడం ద్వారా 25-30 వేల కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడాలని చెప్పి ఈరోజు చంద్రశేఖరరావు గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ కూడా ప్రైవేటు వ్యక్తుల కట్టబెడుతున్న ఓపెన్ కాస్ట్ మైన్లు ఏవైతున్నాయో మన జీవితాల మీద మరణ శాసనం రాసే అవకాశం ఉంది. కార్మికులు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోయి మొత్తం నిర్వీర్యమయ్యే పరిస్థితి ఉన్నది. ఇవాళ సింగరేణిలో కార్మికులకు జీతాలు ఇవ్వడానికే సమస్య ఎందుకైతుందంటే, సింగరేణి బొగ్గు కొనుగోలు చేసిన జెన్కో సింగరేణికి 12,000 కోట్ల రూపాయల బకాయి పడ్డది. రాష్ట్ర ప్రభుత్వమే మొండి బకాయిదారుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వమే మీ శ్రమను దోపిడీ చేస్తుంది. సింగరేణి సర్వ స్వతంత్ర సంస్థ. ఈ సంస్థలో తీసే ప్రతి బొగ్గు, ప్రతి కిలో దానికి గిట్టుబాటు ధర రావాలి, దానికి చెల్లించాలి. కానీ విద్యుత్ శాఖ కొనుగోలు చేసిన 12,000 కోట్ల రూపాయల బొగ్గుకు ఇప్పటి వరకు మీకు చెల్లించడం లేదు. వీటన్నిటికీ కారణం ఒకే ఒక్కడు, చిత్రగుప్తుడు శ్రీధర్. మీ సీఎండీగా ఏ ఐఏఎస్ అధికారి ఈ రాష్ట్రంలో డెప్యుటేషన్ మీద సింగరేణికి సీఎండీకి వచ్చిన 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పనిచేసిండ్రు. ఇప్పుడు 8వ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా చంద్రశేఖరరావు చెప్పినట్టుగా సంతకాలు పెడుతుండని చెప్పి సీఎండీ శ్రీధర్ కొనసాగిస్తున్నారు.
క్రిమినల్ కేసులు ఉన్న అధికారులు ఎవరు కూడా సీఎండీగా కొనసాగడానికి వీల్లేదు. క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సీఎండీ శ్రీధర్ ను ఇవాళ మీ సింగరేణికి సీఎండీగా పెట్టిండు. ఎందుకంటే ఏ ఆదేశం పెట్టుబడిదారుల నుంచి వస్తే ఆ ఆదేశాన్ని కళ్ళు మూసుకొని సంతకాలు పెడుతున్నాడు. అందుకే నేను కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నైని కోల్ మైన్ మీద ప్రధానమంత్రికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి మీ బుక్కు ఏదైతే మైనింగ్ మినిస్టర్ ప్రహ్లాద్ జోషి గారికి ఫిర్యాదు చేసి దోపిడీకి పాల్పడి అదానికి కట్టబెట్టడానికి పోతే అడ్డుకోవడం ద్వారా ఆ టెండర్ ను రద్దు చేయించి దాదాపుగా 30,000 కోట్ల రూపాయలు సింగరేణికి సంబంధించిన ఆస్తులను కాపాడడం జరిగింది. అయినా ప్రయత్నం మారలే. ఇంకొక పేరు మీద ఆయన బంధువైన ప్రతిమా శ్రీనివాస్ కు కట్టబెట్టడానికి ఒడిశాలో ఉన్న నైని కోల్ మైన్ తెగనమ్మడానికి చంద్రశేఖరరావు గారు పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ అరబిందో కట్టబెట్టాలనుకున్న సింగరేణి గని గాని ఇవాళ ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతున్న గనులు ఇవన్నీ కూడా ఓపెన్ కాస్ట్ మైనులు. ఓపెన్ కాస్ట్ మైన్ చేసిందంటే కార్మికులు ఉద్యోగాలు కోల్పోయినట్టే, పర్యావరణం పూర్తిగా దెబ్బతిన్నట్టే. ఈ ప్రాంతంలో ఎంతో మంది కిడ్నీల బాధతోని, పొల్యూషన్ బాధతో చనిపోతున్నారు. ఎవరికి కూడా వైద్య సౌకర్యము ప్రభుత్వం అందించిన పాపాన పోలేదు. మీ శ్రమకు తగ్గ జీతాలు ఇవ్వడం లేదు. అక్కడనే ఆడపడుచులు ఉన్నారు. మాకు కనీసం 26 రోజులు మస్టర్ వస్తే 10,000 వస్తే మా కుటుంబం బ్రతుకుతుంది. మాకు అట్లా రావడం లేదు. ఒక్కరోజు తగ్గినా 470 రూపాయలు తగ్గుతుంది. మేము బ్రతకడం కష్టం. ప్రభుత్వం చేసిన చట్టాలు, కార్మిక చట్టాలను ఉల్లంఘించి ఇచ్చిన జీవోలను కూడా సింగరేణి సంస్థ యాజమాన్యం అమలు చేయడం లేదని కార్మికులు చెప్పడం జరిగింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా సింగరేణిలో జరుగుతున్న అవకతవకలపై లేని నిల్వలను చూపించి బ్యాంకులలో 100 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొస్తున్నాడు శ్రీధర్. నేను సింగరేణి సీఎండీ శ్రీధర్ గారికి చెప్పదలుచుకున్న 10 నెలల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఈ 8 సంవత్సరాలలో మీరు చంద్రశేఖరరావు గారికి దోషిపెట్టిన దానికి, మీరు మీ కుటుంబ సభ్యులు మీ తమ్ముడిని అడ్డం పెట్టి వసూలు చేస్తున్న దాన్ని అన్నిటిని కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఈ దోపిడీకి కారణమైన వ్యక్తులను కటకటాన వెనక్కి నెట్టడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది. మీరు అనుకుంటుండొచ్చు చంద్రశేఖరరావు ఉన్నాడు, ఏ తప్పు చేసినా మమ్మల్ని ఎవరేం చేయలేరని. గతంలో కొంతమంది బీపీ ఆచార్య, శ్రీలక్ష్మి లాంటి ఐఏఎస్ అధికారులు ఎక్కడికి వచ్చారో ఒకసారి గుర్తు పెట్టుకో శ్రీధర్. మీరు అనుకుంటున్నారు మేము ఏది గమనిస్తలేమని. మీరు ఆనాడు అదానికి కట్టబెట్టాలనుకున్నప్పుడు పార్లమెంట్ లో ప్రస్తావించి మీ దోపిడీకి అడ్డుకట్ట వేసినాం. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా, ఈ జేకేఓసీ గని కార్మికుల సాక్షిగా సింగరేణిలో జరుగుతున్న దోపిడీ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ విచారణకు ఆదేశిస్తుంది. 1 జనవరి 2024 నాడు కొత్త సంవత్సరంలో కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. ఆ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించే మొదటి సంతకం నువ్వు చేసిన అక్రమాల మీద, దీనికి దోపిడీకి పాల్పడ్డ ప్రైవేటు వ్యక్తుల మీద, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రశేఖరరావు వాళ్ళ కుటుంబ సభ్యుల మీద తప్పకుండా విచారణకు ఆదేశిస్తాం. మీ దోపిడీని గమనిస్తున్నాం. ఈ ఓపెన్ కాస్ట్ మైనింగ్లు ప్రైవేటు వ్యక్తుల కట్టబెట్టే భాగోతాన్ని బంద్ చేయండి. కొత్త మైన్లు తెరవండి. ఈ ప్రాంతంలో ఉన్న కార్మికుల కోసం ఈ ప్రాంతంలోనే అండర్ గ్రౌండ్ మైనింగ్ జరగాలి. ఇక్కడి కార్మికులకు ఇక్కడనే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి. పర్యావరణ క్లియరెన్స్ వచ్చిన మైనింగ్లను కూడా మీరు పనులు చేయకుండా ఆపెట్టడం ద్వారా ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తారు. నిన్న మొన్ననే చూసినాం, అరబిందో సంస్థకు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉన్న సంబంధాలు. ఇవాళ సంస్థకు మీరు ఒకవేళ మైనింగ్ కట్టబెడితే కార్మికుల దృష్టికి తీసుకొచ్చారు. దాని మీద పూర్తి స్థాయిలో మేము స్టడీ చేసి తప్పకుండా జరుగుతున్న అక్రమాల మీద చర్యలు తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఏదేమైనా మిత్రులారా, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే కార్మికులకు అండగా నిలబడ్డది. కార్మికుల యొక్క కష్టాలు అర్థం చేసుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ.
కార్మిక హక్కులను కాపాడేది కూడా కాంగ్రెస్ పార్టీ. ఈ ప్రాంతంలో ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేలందరినీ మీరు కష్టపడి గెలిపిస్తే ఆ సన్నాసులు అమ్ముడు పోయినరు. ఈసారి అమ్ముడు పోతే రాళ్ల తీసుకొని కొట్టండి. ఇక్కడికి వస్తే బొగ్గు గన్ల అమ్ముడు పోయినోడు ఒక్కడు కూడా మళ్ళీ అసెంబ్లీ గేట్లు ఎక్కకూడదు. అందుకే నిన్న చెప్పిన కామెపల్లిలో నేను కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిపించిన వాళ్ళని ఖమ్మం జిల్లాలో 9 మందిని గెలిపిస్తే 7 మంది పార్టీ ఫిరాయించారు. రాష్ట్రంలో మొత్తం 2018లో గెలిచిన 12 మంది పార్టీ ఫిరాయించారు. ఏ ఒక్కడు కూడా మళ్ళీ జీవితంలో అసెంబ్లీ మెట్లు ఎక్కకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ప్రజల మీద, తెలంగాణ సమాజం మీద ఉంది. ఎందుకంటే ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో గెలిపిస్తే ప్రజా సమస్యల మీద కొట్లాడాల్సిన వాళ్ళు కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం, చైర్మన్ల కోసం, మంత్రి పదవుల కోసం అమ్ముడు పోతున్నారు. అమ్ముడు పోయే వాళ్లను మళ్ళీ గద్దెనెక్కకుండా అడ్డుకున్నప్పుడే ఇంకొకసారి అమ్ముడు పోవాలంటే వాళ్ళకు ఒక భయం ఉంటుంది. అందుకే కార్మిక సోదరులారా, అమ్ముడు పోయిన వాళ్ళు మళ్ళా వస్తే వాళ్ళని ఈ బొగ్గు గనులనే బొందబెట్టుంది, వాళ్ళని ఓడగొట్టుంది. అలాంటి వాళ్ళని మళ్ళా గెలవనిస్తే సమాజం కూడా అమ్ముడు పోయిందనే తప్పుడు సమాచారాన్ని ప్రజలకు పంపించే ఒక తప్పుడు విధానం వస్తుంది. కాబట్టి మీ అందరికీ, ముఖ్యంగా సింగరేణి కార్మికులకు అండగా నిలబడతాం. ఆనాడు మీ శ్రమ వల్ల, సకల జనుల సమ్మెలో మీరు త్యాగాలు చేయవల్ల మీ కుటుంబాలు పండుగ పూట కూడా ఉపాసం పండుకొని ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడి కొట్లాడింది. కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. కానీ మీ శ్రమతో, మీ ఉద్యమాలతో వచ్చిన తెలంగాణలో తీరని అన్యాయం మీకే జరుగుతుంది. అందుకే ఈ సమస్యల్ని పరిష్కరించడానికి కొట్లాడినా అన్న వాడికి 2 అవకాశాలు ఇచ్చారు. కానీ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి. ఆ ఒక్క అవకాశంతో మీ సమస్యల్ని తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీ గారు మన యొక్క సమస్యల పరిష్కారం కోసమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిండ్రు. మీ అందరి సహకారం ఉండాలి. తప్పకుండా మీరు ఏవైతే సమస్యల్ని మా దృష్టికి తీసుకొచ్చిండ్రో ఆ సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. మీ సమస్యలన్నింటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఇచ్చిన ప్రతిపాదనలో సహేతుకమైన కార్మికులకు సహాయం అందించే విధానాలను తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెడతాం. ఇంకేమైనా వివరాలు మీరు ఇవ్వదలుచుకున్నా ఒక మా ఇంటెక్ వాళ్ళే కాదు, మిగతా సంఘాలకు సంబంధించిన నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. సంస్థ యొక్క ఉద్దేశాన్ని కాపాడడానికి మీ విలువైన సలహాలు, సూచనలు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా స్వీకరిస్తుంది. మీరు ఏదైనా ఉండి మాకు సూచన ఇస్తే ఆ సూచనలు తప్పకుండా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి కార్మికులకు భరోసా ఇచ్చి కార్మికులను ఆదుకోవడానికి ప్రయత్నం చేస్తాం. పూర్తి స్థాయిలో మాకు సహకరించండి. ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో దండకారణ్యంలో కాంగ్రెస్ జెండా తప్ప ఇంకో జెండా ఎగరడానికి వీల్లేదు. ఆ జెండా ఎగిరినప్పుడే పేదలకు మేలు జరుగుతుంది. పేదలకు మేలు జరగాలంటే ఈ ప్రాంతం మొత్తం కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ మీకు అండగా నిలబడుతుందని తెలియజేస్తూ సింగరేణి సోదరుల దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా, మిత్రులు ఈ రిటైర్ అయిన కార్మికుల గురించి వాళ్ళ గ్రాట్యుటీ పెండింగ్ ఉంది. 10 లక్షల నుంచి 20 లక్షల వరకు వాళ్ళకి రావాలి 2017 నుంచి అంటుండ్రు. తప్పకుండా ఈ వివరాలు తెలుసుకుంటాం. వీటికి సంబంధించిన సమాచారం తీసుకొని మీకు మేలు జరిగే విధంగా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. తప్పకుండా ఈ దృష్టిలో పెట్టుకుంటాం. అదేవిధంగా మా ఆడపడుచులు కూడా వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చిండ్రు. వాళ్ళ విషయంలో కూడా వాళ్లకు మస్టర్ ఏ విధంగా ఇవ్వాలి, లేకపోతే కనీస వేతనం ఎంత ఇవ్వాలనే ఆలోచన చేస్తాం. ఒకవేళ పని దినాలు వచ్చినా రాకపోయినా కనీస వేతనం ఫిక్సప్ చేసి మిగతాది ఏదైనా ఎక్కువ తక్కువలు ఉంటే మళ్ళీ చూసే విధంగా, ఎందుకంటే కుటుంబాలు నడవాలి. వాళ్ళకు మొత్తం పూర్తి ఇక్కడనే ఆధారపడ్డప్పుడు పిల్లల చదువులకు కావచ్చు, కుటుంబ పోషణ కావచ్చు, వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది.
ఇక్కడున్న సోదరులు జేకేఓసి మైన్ లో ఉన్న కార్మికులందరినీ కూడా కొత్తగా ప్రారంభించబోయే పూసపల్లి మైన్ లోని అడ్జస్ట్ చేయాలని మా సోదరులు చెప్తున్నారు. ఎంతమంది అవసరం ఉన్నా ఇక్కడున్న వాళ్ళని ఇక్కడనే, అవసరమైతే ఇంకా కొత్త మైన్స్ ఓపెన్ చేసైనా ఈ ప్రాంతంలో ఉండే కార్మికులను ఇక్కడే ఉండే విధంగా చూడాల్సిందిగా సింగరేణి యాజమాన్యానికి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.